హైదరాబాద్ ట్రాఫిక్ అంటే అదో పద్మవ్యూహమే. అందులో నుంచి తప్పించుకొని మన గమ్యస్థానాలకు చేరాలంటే యుద్ధమే చేయాలి. ఈ యుద్ధంలో ఎన్నో అడ్డంకులు, మరెన్నో ప్రమాదాలు. ఇక బడికి వెళ్లే చిన్నారులకైతే ఈ ట్రాఫిక్ను దాటడం అంటే ఓ ప్రహసనమే. అందులో ప్రైవేటు వాహనాల్లో మోతాదుకు మించి విద్యార్థులను తీసుకెళ్లటం మనం చూస్తూనే ఉన్నాం. ఈ పరిస్థితిలో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. అనుమతించిన సంఖ్యకు మించి విద్యార్థులను తీసుకెళ్లకుండా చర్యలు చేపట్టారు. పిల్లల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే స్కూల్స్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తప్పవంటున్నారు. చిన్నారుల భద్రత కోసం పోలీసులు తీసుకుంటున్న చర్యలపై ఖైరతాబాద్ ట్రాఫిక్ డీసీపీతో మా ప్రతినిధి తిరుమలేష్ ముఖాముఖి. నగరంలో పాఠశాల విద్యార్థుల భద్రతే లక్ష్యంగా ఈరోజు రవీంద్ర భారతిలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సమక్షంలో ఒక కీలక సమావేశం జరిగింది. అయితే ప్రస్తుతం డీసీపీ అవినాష్ కుమార్ సార్ మనతో ఉన్నారు. ఈ సమావేశం గురించి మరింత సమాచారం ఆయన అడిగారు. సార్, ఈరోజు ఈ సమావేశంలో మీరు తీసుకున్న కీలక నిర్ణయాలు ఏంటి సార్? ఇది ఇప్పుడు మన 26-27 ఈ స్కూల్ సెషన్ స్టార్ట్ అయింది ఈ వారం నుండి. దీని గురించి మన 3,000 స్కూల్ హైదరాబాద్ నుండి అందరికీ మేనేజర్స్, ప్రిన్సిపల్స్కి పిలవడం జరిగింది. దాంట్లో ఆల్ ఓవర్ హైదరాబాద్ నుండి ఈరోజు పార్టిసిపేషన్ రావడం జరిగింది. ఇప్పుడు మన స్కూల్ పిల్లలు ఏ విధంగా స్కూల్కి పోతున్నారు, వాళ్ళు అంటే బస్సెస్ కానీ ఆటోస్ కానీ వాళ్ళు ట్రాఫిక్ సేఫ్టీ ఫాలో చేస్తున్నారా లేదా, అది చాలాసారి మేము ఏం చూసాను, ఆటో డ్రైవర్స్ తాగి డ్రైవింగ్ చేస్తున్నారు. ఒక ఆటోలో 13-14 స్కూల్ పిల్లలకి కూర్చోపెట్టి దీనికి స్కూల్కి పోతున్నారు. సో అట్లాంటి విషయం గురించి అందరికీ అవగాహన ఇవ్వడం జరిగింది. సో వీ హోప్కి ఈ సంవత్సరం మన స్కూల్ పిల్లలకి బాగా సేఫ్గా ఇంటి నుండి స్కూల్కి మేము పోగలుగుతాము. చాలా వరకు ఆటోలు కావచ్చు, వ్యాన్లు కావచ్చు, పరిమితికి మించి పాఠశాల విద్యార్థులను తీసుకుపోతున్నారు. సో ఈ విషయంలో నిబంధన ఉల్లంఘిస్తే వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఆల్రెడీ ట్రాఫిక్ పోలీస్ నుండి ఈ వారం నుండి స్కూల్ బస్సెస్ కానీ ఆటోస్ మీద స్పెషల్ నిఘా దృష్టి పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా, అంటే ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సార్ కూడా ఈరోజు క్లియర్గా చెప్పారు ఏదైనా ఈ స్కూల్ బస్సెస్ ఏదైనా నియమకి ఉల్లంఘన చేసినప్పుడు వాళ్ళకి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చెప్పిద్దాం, అట్లా ఇది కూడా చెప్పడం జరిగింది. సో చాలా టైట్గా మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఎవ్రీడే స్కూల్ బస్సెస్ ఆటోస్ మీద దృష్టి పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాం. సో ఈ బస్సు డ్రైవర్ల యొక్క బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ నేపథ్యంలో ఆ పాఠశాల యజమానులకు అంటే మీరు ఎలాంటి గైడ్ లైన్స్ ఇస్తున్నారు? ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుండి ఒకటి ఫార్మ్ ఇవ్వడం జరిగింది. మీ స్కూల్ పిల్లలు ఏ విధంగా స్కూల్కి వస్తున్నారు, ఎంతమంది సొంత బండి నుండి వస్తున్నారు, ఎంతమంది బస్సెస్ మీద వస్తున్నారు, ఎంతమంది ఆటోస్ మీద వస్తున్నారు, ఒక ఫార్మేట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు డ్రైవర్కి బ్యాక్గ్రౌండ్ చెకింగ్ చేయడం కానీ, వీ నీడ్ అ కోఆపరేషన్ ఫ్రమ్ స్కూల్ సైడ్ ఆల్సో. చాలా వరకు ఈ స్కూల్ బస్ డ్రైవర్లు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతున్నారు, చాలా ఎక్కువ మట్టుకు ఈ మధ్యకాలం చూస్తాం. సో అలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? జూబ్లీ హిల్స్లో 2 ఆటోస్ డ్రైవర్ తాగి ఉన్నారు, వాళ్ళకి పట్టుకొని ఎఫ్ఐఆర్ కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో దాంట్లో మన సైడ్ నుండి ఏం కాంప్రమైజ్ ఉండదు. విద్యార్థుల భద్రతా విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ పడమని, ఎవరైనా నిబంధన ఉల్లంఘిస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ అవినాష్ గారు అయితే చెప్తున్నారు. కెమెరా దాస్తో తిరుమలేష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.